హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రవణ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ వచ్చేసి ఫుల్ బోరింగ్ అయితే ఉండింది. సో నాకైతే అంత ఇంట్రెస్టింగ్గా అస్సలు అనిపించలేదు. సో మీకు ఎట్లా అనిపించిందో మరి నాకైతే తెలియదు. సో కమెంట్ చేయండి. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. సో మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అస్సలు మర్చిపోవద్దు, ఒక లైక్ మాత్రం చేయండి. సో నెక్స్ట్ వచ్చి మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ నిఖిల్ వచ్చేసి మనకి ఫస్ట్ ప్రీవియస్ ఎపిసోడ్ ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడి నుంచి చూపిస్తాడనమాట. సో నిఖిల్ వాళ్ళందరూ వచ్చి నాగమణికంఠ దగ్గరికి వస్తారు. సో నాగమణికంఠ ఆల్రెడీ హట్ అయి ఉన్నాడు కాబట్టి సో ఎలిమినేట్ అవ్వబోయి అది ప్రాంక్ అని చెప్పేసి హట్ చేసినారు. సో ఆయన అయితే ఫుల్ హట్ అయి ఉంటాడు. సో వాళ్ళు కూర్చుని ఉంటే వీళ్ళందరూ దగ్గరికి వస్తారనమాట నాగమణికంఠ దగ్గరికి. సో నాగమణికంఠ దగ్గరికి వచ్చేసి వీళ్ళందరూ చెప్తా ఉంటారు. నిఖిల్ అంటాడు, సో నువ్వైతే గేటు కూడా దాటెళ్ళవు అని చెప్పేసి నాకు తెలుసు అని చెప్పేసి. ఏమో చెప్పలేం, బిగ్ బాస్ కాబట్టి ఎవరికి తెలుసు గేటు దాటని చెప్పి పంపించినా పంపించేయచ్చు. సో నిఖిల్ అయితే అట్లా అంటాడు. నెక్స్ట్ వచ్చేసి మిగతా వాళ్ళు వచ్చి మాట్లాడితే ఈలోపు ఆదిత్య వస్తారనమాట. సో ఆదిత్య కూడా వచ్చేసి సారీ చెప్పి, సో పర్సనల్గా నువ్వు నాకు తెలీదు, సో నేను నీకు తెలియదు, సో నీ మీద నాకేం పర్సనల్గా లేదు, సో ర్యాండమ్గా అయితే నేను నీ నేమ్ పిక్ చేసి చెప్పినా అని చెప్పేసి ఆయన చెప్తాడు. సో అలానే ఇక్కడ ఒక ఇమ్మెచ్యూర్ అనే వర్డ్ కూడా యూజ్ చేస్తాడు. అంటే నువ్వు ఎంత అగ్రెసివ్ అవుతున్నావు అంటే సో నువ్వు చాలా ఇమ్మెచ్యూర్ అని తెలుస్తూ ఉండింది, సో ఇది నువ్వు చాలా లైట్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఆదిత్య ఓం అయితే అడుగుతాడు అనమాట. సో ఈయన వచ్చేసి నాకు తెలిసి లైవ్లో కానీ షోలో కానీ చూపించలేం మనకి. సో వీళ్ళిద్దరికి ఆల్రెడీ ముందు ఏదో జరిగింది. సో అంటే నాకు తెలిసి ఆదిత్య ఈయనకి సారీ చెప్పడానికి వస్తే సో ఈయన ఏదో చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేయడం అయితే ఏదో జరిగింది. సో దాని గురించి మాత్రం మాట్లాడుతాను అనమాట వచ్చేసి ఈయన ఇక్కడ. సో అది అలా ఉండగా ఈ లోపు వచ్చి ఈయన స్టిల్ అగ్రెసివ్గానే ఉంటాడు. ఈ లోపు వచ్చేసి యష్మి అంటది, డోంట్ షో యువర్ వీక్నెస్ అని చెప్పేసి. సో నీ వీక్నెస్ ఎప్పుడు కూడా చూపించొద్దు, సో అంత ఎమోషనల్ అవ్వద్దు, స్ట్రాంగ్గా ఉండు అని చెప్పేసి యష్మి అయితే మన నాగమణి గంటకి చెప్పడం జరుగుతుంది. సో నాగమణి కంటే చాలా డిఫరెంట్ అయితే ఉన్నాడు గైస్. మనం అయితే డిస్కస్ చేసుకుందాం. మామూలు మనిషి కాదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇదంతా ఇక్కడ జరిగినాక బయట మళ్ళీ వెళ్ళి నాగమణి అంటే కూర్చుంటాడు. సో ఈ లోపు మళ్ళీ నిఖిల్ వచ్చి సో మేబీ ఇంకా హట్ అయి ఉన్నాడు కదా, సో కొంచెం ఫ్రీ చేద్దాం తనని చెప్పేసి నిఖిల్ వచ్చి పక్కన కూర్చుంటాడు. సో ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే అదే టాపిక్ మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈ లోపల చెప్తాడు, ఆయన వచ్చి నీకు సారీ చెప్తున్నారు కదా, సో నువ్వు ఎందుకు అగ్రెసివ్ అవుతావు, సో అట్లీస్ట్ ఆయన ఏజ్కైనా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పగానే సో ఏజ్ నువ్వు ఏజ్ ఎందుకు తీసుకొస్తున్నావు అది ఇది అని చెప్పేసి సో మళ్ళీ ఇంకా అగ్రెసివ్ అవుతాడు. సో ఆబ్వియస్గా ఇమ్మెచ్యూర్ అనే దానికి బాగా హట్ అయి ఉన్నాడు ఆయన. సో ఎవరన్నా ఇమ్మెచ్యూర్ అంటే హట్ అవుతారు, సో అదైతే కామనే. సో అట్లా ఉండగా సో ఆయన నిఖిల్ మీద కూడా రివర్స్ అవుతాడు అనమాట. సో నువ్వు ఎందుకు పదే పదే ఈ టాపిక్ తీసుకొస్తున్నావు, నాకు నచ్చని టాపిక్ అని చెప్పేసి. సో నిఖిల్ ఏంద్రో స్వామి అని అనుకుని సో నేనా అని అడుగుతాడు. ఓకే డన్ అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాడు అనమాట. చాలా కూల్గా అయితే ఉంటాడు. సో నిఖిల్ అయితే ఇక్కడ నాకు చాలా బాగా అనిపించాడు. సో ఇది ఇలా ఉండగా మనకి సో ఈ లోపల నాగమణి కంట వెళ్ళేసి మళ్ళీ సీతతో విష్ణుప్రియతో కూర్చుంటాడు అనమాట. సో నాగమణి కంటే ఏంటంటే ప్రతి ఒక్కరిని కెలుగుతూ ఉన్నాడు హౌస్లో, ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. సో అది పాజిటివ్గానే నెగిటివ్గానే అయితే అస్సలు అర్థం కావట్లేదు. సో ఈ లోపు విష్ణుప్రియతో కూర్చుని ఉండగా సో విష్ణుప్రియ వచ్చేసి అంటది, సో నువ్వు ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే అనిపించాయి, సో నాకు నీలో ఒక ఫెమినిటీ కనిపించింది అని చెప్పేసి అంటుంది ఆమె. సో ఆమె వర్డ్ యూజ్ చేయడం అనేది చాలా హైలైట్ అసలు. సో దానికి కూడా నాగమణి చాలా షాక్ అవుతాడు అనమాట. ఏంది ఈమె ఫెమినిటీ యూజ్ చేస్తుంది, ఏంది ఆ వర్డ్ అని చెప్పి. సో ఆమె తెలిసి అన్నదో తెలియకని నాకు తెలియదు కానీ అనాల్సింది అనేసి ఏమో అబ్బా నాకు తెలుగులో ఏదో చెప్తారు నాకు అలా తెలియదు అది అని చెప్పేసి చాలా సైలెంట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఈయనైతే బుర్ర ఫ్యూజ్లు ఏరిపోతే సో అట్లా అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అదే టాపిక్ మళ్ళీ ఈ నాగమణి కంటే వెళ్ళి సీతతో చెప్తాడు, ఇలా నన్ను విష్ణుప్రియ ఫెమినిటీ అని అనింది అని చెప్పేసి. సో ఎందుకు చెప్పుకోవడం అవసరం లేదు. సో మళ్ళీ వెళ్ళి సీతతో చెప్తాడు, ఎట్లా అంటుంది ఆమె ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఇది, సో ఇన్ని లక్షల మంది వస్తారు ఎట్లా అంటుంది అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సో నాకైతే చాలా పిచ్చ కామెడీ అనిపించింది. సో ఈలోపు వచ్చేసి మనకి భాషాబాయి, సో ఈయన వచ్చేసి మంచిగా జోకులు వేస్తూ ఉంటాడు అనమాట. సో బేబక్ అంటది వాళ్ళకి బాత్రూమ్స్ ఉండి బయట ఒక వాష్ ఏరియా ఉంటుంది కదా అక్కడ నుంచొని, సో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది కదా అని చెప్పేసి బేబక్ అంటది. సో అంటే భాషాబాయి అంటాడు, అన్ని వ్యూస్లోకి వెళ్ళా బెస్ట్ వ్యూ ఏంటో తెలుసా అని చెప్పేసి. సో ఈమెయితే బాత్రూమ్ వ్యూ ఉంటుంది. సో లేదు ఐ లవ్ యూ అని చెప్పేసి అంటాడు. సో వాట్ ఏ రైమ్ అసలు. సో ఈయనైతే అట్లా జోకులు వేస్తూ ఉంటాడు అనమాట. సో ఈ లోపు వచ్చేసి మనకి భాషకి అండ్ సోనియాకి కూడా ప్రోమోలో చూపించినట్టు ఒక చిన్న గొడవ అయితే జరుగుతుంది ఫ్రూట్ గురించి. సో నువ్వు ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి సోనియా అయితే చాలా బాగా మాట్లాడుద్ది. ఈవెన్ భాష కూడా బాగా మాట్లాడాడు, బట్ చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ సోనియా ఎవరైతే ఉన్నారో ఈమె అయితే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది ఫ్యూచర్లో. సో పక్క ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ 5 minutes గైస్. సో ఈరోజు ఎపిసోడ్ విన్నర్ అని చెప్పొచ్చు అనమాట. సో చాలా బాగా మాట్లాడింది లాస్ట్లో. సో దాన్ని అయితే మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాము.
సో ఇట్లా చిన్న గొడవ అయితే అవుతుంది. తర్వాత వచ్చేసి మళ్ళీ భాష వచ్చి సరదాగా కామెడీ చేస్తాడు, కలిసిపోతారు. సో అంతా బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మార్నింగ్ సాంగ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట. డే అనేది స్టార్ట్ అవుతది. సో 'మార్ మార్ తకర్ మార్' అనే సాంగ్‌తో అయితే డే అయితే స్టార్ట్ చేయడం జరుగుతది. సో ఆబ్వియస్‌గా అందరూ డాన్స్ అయితే చేస్తారు. స్విమ్మింగ్ పూల్‌లో, గార్డెన్ ఏరియాలో అందరూ వచ్చి డాన్స్ అది చేస్తా ఉంటారు. సో ఈలోపు వచ్చేసి వాళ్ళకి ఒక లెటర్ అనేది వస్తదనమాట. అలారం మోగి. సో అక్కడ మొత్తం ఫుల్ రేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ లోపల వాళ్ళు ఆ లెటర్ చదువుతారు. సో బిగ్ బాస్ ఏం చెప్తారంటే, సో మీరు నెక్స్ట్ వచ్చి ఇది లిమిట్‌లెస్ సీజన్ కాబట్టి, సో ఫ్యూచర్‌లో మీకు ఫర్దర్‌గా మేము రేషన్ అయితే ఇవ్వము. సో మీరైతే గేమ్స్ అయితే ఆడి మీరు రేషన్ అనేది సంపాదించుకోవాలి. సో అప్పటి వరకు ఈ రేషన్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకొని మేనేజ్ చేసి వాడుకోవాలని చెప్పేసి చెప్తాడు. సో అట్లా చెప్పగా సో మళ్ళీ సెకండ్ అలారం మోగుతది. సో ఇంకా ఎక్కువ రేషన్ అయితే వస్తది. నాన్ వెజ్ అన్నీ పంపిస్తారనమాట బిగ్ బాస్. చాలా రేషన్ అయితే వస్తది మరి. సో ఈలోపు వీళ్ళందరూ ఇంట్లో పనులు ఎవరెవరు చేయాలి ఏందని చెప్పి వీళ్ళందరూ షేర్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ యష్మి వచ్చేసి నాకు ఓసీడీ ఉంది, నేను బాత్రూమ్స్ అయితే చేయను అని చెప్పేసి ఆమె అయితే చెప్తుంది. సో ఈ పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మనం లాస్ట్‌లో మాట్లాడుకుందాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా జరుగుతా ఉండగా సో మనకి ఆహ్, ఎవరైతే మనకి ఎంట్రీ బిగ్ బాస్ నిన్న ఎపిసోడ్‌లో ఎంటర్ అయినప్పుడు 3 పేర్స్ విన్ అయ్యారు కదా! సో ఆ 3 పేర్స్‌కి గుడ్ న్యూస్ ఉంటది కదా! సో ఆ గుడ్ న్యూస్ ఏందంటే బిగ్ బాస్ ఈసారి కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఏందంటే అది సో యూజువల్‌గా ప్రతి సీజన్‌లో మనకి కెప్టెన్ ఇమ్యూనిటీ అనేది ఉంటది. సో ఈ సీజన్‌లో అయితే లేదు. సో నో కెప్టెన్, నో ఇమ్యూనిటీ. సో కాబట్టి దానికి బదులుగా సో ఈ యొక్క చీఫ్స్ అనే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. సో ఒక హౌస్‌కి 3 చీఫ్స్ అనేవాళ్ళు ఉంటారని చెప్పేసి, సో ఎవరైతే ఈ 3 పేర్స్ ఉన్నారో అంటే 6 హౌస్‌మేట్స్. సో వీళ్ళకి ఒక ఛాలెంజెస్ అనేవి పెడతాడు. సో ఆ ఛాలెంజెస్‌లో విన్ అయిన వాళ్ళు సో ముగ్గురు చీఫ్స్ కింద అయితే సెలెక్ట్ అవుతారని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ ఆరుగురికి సో ఫస్ట్ ఒక ఛాలెంజ్ అయితే వస్తదనమాట. వదలకుండా పట్టుకో అని చెప్పేసి. సో ఈ 6 హౌస్‌మేట్స్ చూసినట్టయితే సో నిఖిల్, యష్మి, బేబక్క, భాష అండ్ అఫ్రీది అండ్ నైనిక. సో వీళ్ళు ఆరుగురికి ఈ ఫస్ట్ ఛాలెంజ్ అనేది ఇస్తారనమాట. సో వదలకుండా పట్టుకో. సో ఈ గేమ్ ఆల్రెడీ మీకు తెలిసిందే సోదిలో గేము. సో ఇదైతే ఆడతారు. సో బట్ ఇక్కడ నాకు మంచిగా అనిపించిన విషయం ఏంటంటే నైనిక చాలా బా ఆడింది. సో ఒక అమ్మాయి అయ్యుండి సో నిఖిల్‌కి చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఇచ్చింది. లాస్ట్ వరకు కూడా థ్రెడ్ మీద హోల్డ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఆమె అయితే నిఖిల్ అయితే విన్ అవుతాడు. సో ఆమె అయితే లాస్ట్ మినిట్‌లో దిగేస్తది. సో నాకైతే ఇక్కడ నైనిక చాలా బాగా గేమ్ ఆడింది అనిపించింది. సో ఈమె కూడా గేమ్స్ అయితే బాగా ఆడొచ్చు ఫ్యూచర్‌లో. అండ్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే కూడా అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి సెకండ్ గేమ్ అయితే పెడతాడనమాట. సో రిమైనింగ్ 5గురికి. సో నిఖిల్ అయితే ఒక చీఫ్ కింద అయితే సెలెక్ట్ అవుతాడు. సో రిమైనింగ్ 5గురికి సెకండ్ గేమ్ అయితే పెడతారు. సో ఇక్కడ అక్కడో లైన్, ఇక్కడో లైన్ ఉంటది. సో ఇక్కడ కోన్స్ తీసుకెళ్ళి అక్కడికి పెట్టాలి కాళ్ళతో. సో ఇందులో ఇది చాలా పిచ్చ సోదిలో గేము. చాలా ఈజీగా అయితే ఉండింది. సో ఇందులో వచ్చేసి నైనిక అయితే విన్ అయిపోతుంది. సో ఆమె కష్టానికి తగ్గ ఫలితం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ గేమ్‌లో ఆమె చాలా కష్టపడి ప్రయత్నించింది. సో ఓడిపోయింది. సో బట్ ఫైనల్లీ ఇక్కడ ఈ గేమ్‌లో సెకండ్ ఛాలెంజ్‌లో అయితే విన్ అయితది. సో ఆబ్వియస్‌గా మనకైతే సెకండ్ చీఫ్ కింద అయితే ఆమె సెలెక్ట్ అయితది. సో ఇక్కడ వచ్చేసి థర్డ్ చీఫ్ కింద సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. సో బిగ్ బాస్ ఏం చెప్తాడంటే ఆహ్, ఎవరైతే ఆల్రెడీ ఇద్దరు చీఫ్స్ కింద సెలెక్ట్ అయ్యారో నిఖిల్ అండ్ నైనిక. సో వీళ్ళిద్దరూ కలిసి సో ఒకరినైతే సెలెక్ట్ చేసుకొని మిగతా వాళ్ళందరినీ క్రష్ చేయాల్సి ఉంటది. సో ఒకరినైతే ఫైనల్‌గా మీరు చీఫ్ కింద సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదని చెప్తారు. సో ఇక్కడే స్టార్ట్ అయింది గైస్. సో ఇక్కడ వచ్చేసి నిఖిల్ అండ్ నైనిక సో యష్మిన్ అయితే థర్డ్ చీఫ్ కింద అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మిగతా బేబక్ అండ్ భాష అండ్ అఫ్రీది వీళ్ళనైతే క్రష్ చేసేస్తారు. సో అవసరం లేదని చెప్పేసి. సో ఇక్కడ ఏందంటే బేబక్ అయితే చాలా పిచ్చ లైట్ తీసుకుంటది. సో ఏం అడగదు. ఇట్స్ ఓకే మీ డెసిషన్ నేనైతే గౌరవిస్తున్నాను అది ఇది అని చెప్పేసి ఆమె అయితే పిచ్చ లైట్ అన్నట్టు వదిలేస్తది. సో నెక్స్ట్ వచ్చి భాష వచ్చేసి ఆయన కూడా ఓకే అన్నట్టే ఉంటాడు ఫస్ట్ అయితే. పెద్ద ఏం మాట్లాడడు. ఓకే అని చెప్పేసి పక్కకెళ్ళిపోతాడు. సో అఫ్రీది మాత్రం క్వెషన్ అడుగుతాడు. వై? ఎందుకు నేను అర్హుడిని కాదు. సో మీరు ఎందుకు నన్ను సెలెక్ట్ చేయలేదు? నన్ను ఎందుకు క్రష్ చేశారని చెప్పి. సో వీళ్ళైతే చెప్తారు. నిఖిల్ వచ్చేసి నీలో నాకు స్ట్రెంత్ కనిపియలేదు. నువ్వు బ్యాలెన్సింగ్‌గా లేవు. అగ్రెసివ్ అయితున్నావు. సంథింగ్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి రీజన్‌లన్నీ నిఖిల్ నాకు అంతా బాగా అనిపించినా కూడా ఇక్కడికి వచ్చేసప్పటికి ఎందుకో ఒక కైండ్ ఆఫ్ కన్నడ పార్షియాలిటీ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. ఒకటైతే చూపించినట్టు నాకైతే అనిపించింది. సో మీకు ఎట్లా అనిపించిందో నాకైతే తెలవదు. సో ఆయన వచ్చేసి ఇట్లా చెప్తాడనమాట ఈ రీజన్స్ నువ్వు అగ్రెసివ్, నీలో నాకు స్ట్రెంత్ కనిపియలేదు, బయట పడలేదు అది ఇది అని చెప్పేసి చెప్తా ఉంటే సో ఇప్పుడు అఫ్రీది కూడా మాట్లాడు. బట్ అసలైన స్టాండ్ సోనియా ఆకుల. సో ఈమొచ్చేసి స్టాండ్ అయితే తీసుకుంటది గైస్. సో నీకు ఐ మీన్ అఫ్రీదిలో కనిపించింది యష్మిలో ఏముంది. సో యష్మి కంటే కూడా అఫ్రీది చాలా బాగా కష్టపడ్డాడు ఫస్ట్ ఛాలెంజ్‌లో ఆ రోప్ ఏదైతే ఉందో. సో ముందు యష్మి అయితే ముందు బయటికి దిగేస్తది. సో అఫ్రీది లాస్ట్ వరకు ఉంటాడు. సో నబీల్ అనమాట ఆయన పేరు. సో నబీల్ అయితే లాస్ట్ వరకు ఉంటారు. సో
అడుగుతాదనమాట. సో, నబీల్ గేమ్ కూడా చాలా బా ఆడాడు. సో, ఎట్లా డిసైడ్ చేస్తావు అని చెప్పి ట్రిగ్గర్ చేసేస్తది. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నిఖిల్ కూడా ఏంది సామి అని అనుకుంటాడనమాట. ఏంది మీ అంటే ఆమె అడిగే క్వెషన్స్ అట్లుంటాయనమాట. సో, ఆన్సర్ అయితే చేయలేని పరిస్థితి ఇంకా ఆల్మోస్ట్. సో, అడుగుతదనమాట. సో, ఈ లోపల భాష అడుగుతాడనమాట. సో, ఇందాక అగ్రెసివ్ అయితున్నావు అది ఇది అని చెప్పి నువ్వు అన్నావు కదా! భాష కాదు ఈమె సోనియానే అడుగుతది. సో, ఇందాక అగ్రెసివ్ అది ఇది అని అన్నావు కదా! సో, ఇప్పుడు ఈమె యష్మి కూడా అగ్రెసివ్ అయితుంది. సో, ఎవరు చెప్తారు? సో, నువ్వు ఎట్లా చెప్తావు అగ్రెసివ్, బ్యాలెన్సింగ్ ఇవన్నీ కూడా. సో, నువ్వు ఓన్లీ గేమ్ అది చూడాలి. సో, నబీల్ అయితే అర్హుడు అన్నట్టు సోనియా అయితే స్టాండ్ తీసుకుంటది. సో, ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నాకు కూడా అట్లనే అనిపించిందనమాట. సో, నబీల్ అయితే యష్మి కంటే కూడా ఎంతో కొంత నబీల్ అయితే కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనిపించింది. సో, ఈ యొక్క చీఫ్ పొజిషన్ వచ్చేసి నబీల్‌కి ఇచ్చుంటే బాగుండేదని చెప్పేసి నాకైతే అనిపించింది. సో, హౌస్‌లో ఇంకెవరు మాట్లాడలేదు. సోనియా అయితే మాత్రం చాలా మంచి స్టాండ్ అయితే తీసుకుంది. ఒక రకంగా నాకు ఎక్కడో అనిపిస్తా ఉండింది. కన్నడ గ్రూపు అండ్ ఈ వేరే గ్రూప్ అని చెప్పేసి ఇలా గ్రూప్స్ కింద అయితే డివైడ్ అయితాయా అని అనిపిస్తుంది. కన్నడ గ్రూప్ అని ఎందుకన్నానంటే సో, ఆబ్వియస్‌గా మన దరిద్రం ఏందంటే సీరియల్స్‌లో అంతా కూడా కన్నడ వాళ్ళనే తీసుకొచ్చి పెడతారు. సో, మళ్ళీ ఆ కన్నడ వాళ్ళే మన 'బిగ్ బాస్' షోలో కూడా రావడం జరుగుతుంది. సో, ఇది మన దరిద్రం అనే అనుకోవాలి. సో, నాకొచ్చేసి ఆ పార్షియాలిటీ అయితే ఎక్కడో కనిపిస్తుంది అని అనిపిస్తుంది. సో, ఈ నిఖిల్ అయితే లీడర్ కింద ఉండి ఒక గ్రూప్ అయితే ఏర్పడుతదా అని అనిపించింది. సో, చూడాలి మనకి ఫర్దర్‌గా ఏం జరుగుతుందో. సో, సోనీ అయితే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా అనిపించింది. సో, మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సో, ఇది గైస్ ఈరోజు 'బిగ్ బాస్' సీజన్ 8కి సంబంధించి ఫస్ట్ డే ఎపిసోడ్‌కి సంబంధించిన రివ్యూ అయితే. సో, ఎవరైతే నా ఛానెల్‌ని చూస్తున్నారో సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. సో, నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.